ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 117వ శ్లోక వివరణ. మహాకైలాస నిలయ మృణాల మృదుతోలత మహానీయ దయామూర్తిర్మహాసామ్రాజ్యశాలిని. ముందుగా మహాకైలాస నిలయ అంటే గొప్పదైన కైలాసమే నిలయముగా కలది అని అర్థం. కైలాసం అంటే శివుడు ఉండే చోటు. మహాకైలాసం అంటే సదాశివుడు నివసించే చోటు. మొత్తం శరీరం అంతా మనిషి అయినప్పటికీ మనిషి ముఖమే ఆ మనిషిని పోల్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఎలా ప్రధానమో, క్షీరము ఆవులోనే ఉన్న పొదుగు ద్వారా, క్షీరం అంటే పాలు, ఆవులోనే ఉన్న పొదుగు ద్వారా మాత్రమే అవి ఎలా వ్యక్తం అవుతాయో, అలాగే విశ్వమంతా విశ్వేశ్వరుడు నిండి ఉన్న విశేషించి వసించే స్థానం మహాకైలాసం. ఈ స్థానము మనలోని సహస్రార పద్మంలోని మధ్య బిందువు, అలాగే శ్రీచక్రంలోని కేంద్రవద్దం ఉన్న బిందు స్థానం. అలాగే విశ్వంలో తూర్పు ఉత్తరాల మధ్య ఉండే ఈశాన్య దిక్కు, అలాగే మన ఇంటి స్థలంలో శంకుస్థాపన జరిగిన చోటు. మూలాధారం అనే పుట్టింటిలోనే పుట్టిన అమ్మవారు సహస్రారం అనే మెట్టినింటిలోనే అయ్యవారైన సదాశివునితో కాపురం కాబట్టి అమ్మవారు ఈ సహస్రార బిందువు సూచించే మహాకైలాసంలో వసిస్తూ ఉంటుంది. నెమ్మదిగా క్రమక్రమంగా పై స్థాయికి వెళ్ళి తిరిగి మొదటి స్థాయికి చేరుకునే నాదోచ్చారణ సందర్భంలో అత్యున్నత స్థాయిని సూచించేదే మనలో కైలాసం. ఉచ్ఛ్వాసంలో పైదాకా వెళ్ళి తిరిగి నిశ్వాస రూపంలో తగ్గుతూ తొలి స్థాయికి చేరుకునే మనలోని శ్వాస ప్రక్రియలో ఉన్నత స్థాయిని సూచించేదే కైలాసం. ఎందుకంటే అయ్యవారు అమ్మవారు కలిసి ఉండే చోటే కైలాసం కాబట్టి ఉల్లాస, విలాస, క్లాద, ఆహ్లాద మొదలగున వాటి అర్థమే కైలాసం అవుతుంది. సహస్రార పద్మం మధ్య బిందువు సూచించే మహాకైలాసమును నిలయంగా కలిగినది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం మృణాల మృదుదోర్లత అంటే తామర తూడు వంటి సుకుమారమైన తీగల వంటి బాహువులు కలది అని అర్థం. బాహువులు అంటే చేతులు, మృణాలం అంటే తామరతూడు. ఈ తామరతూడు చాలా సున్నితంగా, సుకుమారంగాను, మృదువుగాను ఉంటుంది. అమ్మవారి బాహువులు రెండు కూడా ఇలానే ఉంటాయట. ఇది బాహ్యార్థం. వెన్నెముక వెంబడి ఉండే కుండలిని మార్గంలోని సుషుమ్నా నాడితో అమ్మవారిని సమన్వయపరచుకోవాలి. ఈ సుషుమ్నా నాడికి ఇరువైపులా సూక్ష్మంగా ఇడా పింగళ నాడులు ఎలా ఉంటాయో అలాగే తామరతూడుల్లాగా సుకుమారంగా ఉండే బాహువులు అమ్మవారికి ఉంటాయన్నమాట. ఇది యోగపరమైన సూక్ష్మార్థం. తామరతూడు వంటి మృదువైన బాహువులు కలది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం మహనీయ అంటే గొప్పగా అందరి చేత ఆరాధింపబడినది అని అర్థం. అమ్మవారిని ధ్యానం చేస్తే ధ్యానం చేసిన వారు అమ్మవారు అవడం కూడా జరుగుతుంది. అంటే సాయుధ్యం సిద్ధిస్తుంది అని అర్థం. అంటే నిస్వార్థంగా, నిష్కామంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. తనను ఆరాధించిన వారికి, ధ్యానం చేసిన వారికి ఇటువంటి మహత్తరమైన ఫలాన్ని ఇచ్చేది కాబట్టి అమ్మవారు మహనీయ అయింది, గొప్పగా ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం దయామూర్తి, దయాలక్షణము మూర్తీభవించినది అని. అమ్మవారు కరుణాతరంగితాక్షిమని చెప్పబడింది. అంటే కరుణా సముద్రాలు, కరుణ కలిగిన కళ్ళు అని చెప్పే ఈ రెండింటి అర్థాలను మించిన అర్థం ప్రస్తుత నామంలో ఉంది. దయా అనే గుణము ఒక రూపు కట్టుకుంటే ఆ రూపం అమ్మవారు అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. అంటే అమ్మవారిలోని ప్రతి అణువు, పరమాణువు అమ్మవారి కరుణతోనే తయారై ఉంటాయన్నమాట. ఇటువంటి దయామూర్తి కాబట్టే అమ్మవారిని ఒక బీజాక్షరంగా హృల్లేఖ అయిన హ్రీంగా చెబుతారు. హృల్లేఖ అంటే హృదయం. ఈ హృదయ లక్షణమే దయ. అందరూ అమ్మవారి అనుగ్రహం మీద ఆధారపడిన వారే. అంతటి మహనీయురాలు కాబట్టే, అంతటి దయాస్వరూపిణి కాబట్టే హరిహర బ్రహ్మేంద్రాదులందరూ కూడా అమ్మవారిని ఆరాధిస్తారన్నమాట. మూర్తీభవించిన అనగా రూపు కట్టుకొనిన దయాలక్షణం కలది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం
మహాసామ్రాజ్యశాలిని అంటే గొప్పదైన సామ్రాజ్యమును పరిపాలించున్నది అని. మహాసామ్రాజ్యం అనగా సర్వ వేదాది మంత్రశాస్త్రములు, మహాసామ్రాజ్యములు, వాటిని ఏలేటటువంటి మహాసామ్రాజ్యశాలిని మాతృకా వర్ణ రూపిణి అమ్మ పరమేశ్వరి. కొన్ని ఇళ్ళు కలిగిన గ్రామాన్ని గురించి, దాని మంచి చెడ్డలను గురించి చూసుకునే వారినే ఏదో చిన్న రాజ్యానికి రాజుగా, గ్రామాధికారిగా అంటున్నప్పుడు సమస్త విశ్వ సామ్రాజ్యాన్ని మంచిగా పరిపాలించే అమ్మవారు మహాసామ్రాజ్యశాలిని కాక ఏమవుతుంది మరి? పరాకాష్ఠకు చెందిన గొప్పదనం, వైభవం, మంచితనం, పరిపాలన దక్షత లక్షణాలను సూచించే ఒకే ఒక పదం మహా. ఈ గుణానికి, లక్షణానికి అమ్మవారు అధిష్టాత్రి. అధిష్టాత్రే కాదు, ఆ లక్షణ ఉత్పత్తి స్థానం కూడా. ఇటువంటి మహా అనే సామ్రాజ్యానికి అమ్మవారు అధికారిణి అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.